మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా కాల సమయం వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయడం వాక్య భాగము ఆది కాండము 1వ అధ్యాయము 20 నుంచి 23 వర్షాలు ధ్యానం చేసుకున్నాము. ఆది కాండము 1వ అధ్యాయము 20 నుంచి 23 వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములలో ఎగురుగాకనియు పలికెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఆది యందు దేవుడు సమస్త సృష్టిని కలుగు చేస్తున్నప్పుడు ఆయన ఈ 5వ దినం యొక్క ప్రాధాన్యతను, ఈ 5వ దినం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తున్నారు. అంటే నోటి మాట చేత సమస్త సృష్టిని కలుగు చేసిన దేవుడు ఆ నోటి మాట చేత ఆయన పలికినవన్నీ, ఆయన కలిగించినవన్నీ అవి మేలేవిగాను, ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను, జీవముతో కూడినవిగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేసే మాట, 5వ దినమున దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములో సమృద్ధిగా అంటాడు. అంటే జీవము కలిగి అంటే జీవించే శక్తిని, అంటే ప్రాణాత్మను మరి దేహాత్మలను వాటికి ఇచ్చాడు. మరి జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అంటాడు. అంటే ఈ జలాలు, ఆ నీటి ద్వారా ఏమైనా ఉత్పత్తి ప్రారంభం, నీటి ద్వారా అవి జన్మించడం, ఆ నీటిలో అవన్నీ కలగడం, ఇవన్నీ కూడా దేవుని మాటను బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి, దేవుని ఉపదేశమును బట్టి, ఆయన ఉద్దేశాలు ఆలోచనలు బట్టి కలిగినవై ఉన్నవి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని పలికాను. సమృద్ధిగా జలాలు, ఆ నీటి ద్వారా అవి జీవించడం, అవి జీవము కలిగి ఉండటము, అందులో అవి మరి జీవాత్మ కలిగి అవి చలించడం, అంటే అందులో అవి నివసించడానికి వాటిని ఆయన తన మాట చేత కలుగు చేసిన మరి వాటిని గురించి చెప్తాడు. పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికాను. పక్షులు అంటే నీటిలో ఉన్నవి, నీటిలో అవి ఏ విధంగా జీవించాలో వాటికి జీవాన్ని గురించి. రెండవదిగా ఇక్కడ పక్షుల గురించి పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగా కానీ పలికాను. అంటే ఆకాశ విశాలములో అవన్నీ కూడా ప్రయాణించడానికి, జీవించడానికి వాటి గురించి దేవుడు పలికాడు. జలముల్లో జీవించడానికి, మరి జలముల్లో ఉండే వాటి గురించి, మరి ఆకాశ విశాలమందు భూమి అందును అవి జీవించడానికి కావలసిన పరిస్థితిని, వాటి గురించి దేవుడు అక్కడ పలికి, దేవుడు జలములలో అంటే ఆ నీటిలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన అంటాడంటే ఆ జలాలను బట్టి, ఆ జలాలలో సమృద్ధిని బట్టి, ఆ జలములో అవి ఎక్కడ ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవిస్తే ఆ వాతావరణ పరిస్థితులన్నీ వాటికి అనుకూలిస్తావో, ఇవన్నీ కూడా దేవుడు ఆలోచన కలిగి, తలంపు కలిగి ఆయన మాట్లాడిన మాటను బట్టి ఇక్కడ అంటున్నాడు, దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన ఆ మహామత్స్యములను, అంటే ఈ చేపలు, నీటిలో ఉండే ఆ జీవాలు, వీటన్నిటిని గురించి మాట్లాడుతూ జీవము కలిగి చలించు వాటన్నిటినీ అంటున్నాడు. అంటే జీవము కలిగి అంటే జీవిస్తూ చలిస్తూ ఆ నీటిలో అవి కలిగి పుట్టి అందులో అవి ఉంటాయి.
ఇలాగా దేవుడు ఈ ఐదో దినాన్ని, ఈ ఐదో దినం యొక్క ప్రత్యేకతను గురించి ఆయన ఈ మాటలను చెప్తూ అంటున్నాడు. జీవము కలిగించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము, అంటే అంటే ఏ జాతికి ఆ జాతిగా దేవుడు వాటిని ఏ విధంగా అయితే అవి నివాసం చేయాలో, జీవించాలో వాటిని గురించి దేవుడు అక్కడ చెప్తూ ఆయన అంటున్నాడు, వాటి జాతుల ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించును. రెక్కలు అంటే ఎగురుచూ విహరిస్తూ వాటి ఉత్పత్తి క్రమం, వాటి జీవన విధానం, ఇవన్నీ కూడా దేవుడు తన మాట, అంటే ఐదో దినాన్ని దేవుడు పలికిన ఈ మాటలు ఏవైతే ఉన్నావో అవన్నీ కలిగిన విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయొచ్చు అని అంటున్నాడు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది అన్నాడు. ఎవరిని? ఈ పక్షుల్ని, ఈ జలాల్ని ఆయన పలికిన ఇవన్నీ, ఈ జలచరాలు, పక్షులు, ఇవన్నీ కూడా అవేమయ్యాలో అంటున్నాడు. దేవుడు మీరు అంటాడు, అంటే వాటిని గురించి అవి ఏ విధంగా జీవించాలో చెప్తూ మీరు ఫలించి అభివృద్ధి పొంది అన్నాడు. అంటే విస్తరించాలి, అనేకం కావాలి, వాటిని గురించి పలుకుతూ అంటున్నాడు. అభివృద్ధి పొంది అంటే ఈ అభివృద్ధి ఎలాగా? ఆ జలాలను బట్టి, ఆయా జలాలలో అవి జీవిస్తున్న విధానాన్ని గుర్తు చేస్తూ, సముద్ర జలములలో ఇండుడనియు అంటున్నాడు. అంటే ఆ జాతులు, సముద్రంలో జీవించే జలాలు, నదుల్లో జీవించే జలాలు, ఇలాగా ఆ జలాలను బట్టి అవి ఆయా ప్రదేశాల్లో జీవించే మరి పరిస్థితులన్నిటినీ కూడా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. పక్షులు భూమి మీద విస్తరించునుగా కానీ అన్నాడు. అంటే ఈ పక్షులన్నీ కూడా, ఈ రెక్కలు కలిగి ఎగురుతున్నవన్నీ కూడా అవి విస్తరించాలి. వాటి యొక్క స్థితిగతులను బట్టి దేవుడు వాటి గురించి మాట్లాడిన మాట అందుకని పక్షులు భూమి మీద విస్తరించునుగా కానీ వాటిని ఆశీర్వదించును అంటాడు. అంటే దేవుని ఆశీర్వాదాలు ప్రతిదానికి, ఆయన పలికిన ప్రతిదానికి, భూమికి, ఆకాశానికి, సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకి, జీవము కలిగిన వాటన్నిటికీ వాటి ఉత్పత్తులు కలిగిస్తున్న విధానము, అవి చేయవలసిన పనులన్నీ కూడా దేవుని మాట ద్వారా అన్నీ కలిగినవి, అవి జరిగిస్తున్నవి, అవి జీవిస్తున్నవి అనే విషయాన్ని గుర్తు చేసి ఆయన అంటున్నాడు, విస్తరించునుగాక అని వాటిని ఆశీర్వదించను, అస్తమయమును ఉదయమును కలుగగా ఐదో దినమాయను. ఈ విధంగా దేవుడు ఐదో దినాన్ని ఈ పక్షులను అయితేనేమి, జలచరాలు అయితేనేమి, ఈ కలుగు చేసిన విధానములో అక్కడితో ఒక దినము పూర్తయింది. అది ఐదో దినం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన చిత్తాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో, ఎవరైతే ఆయన మాటలేని విశ్వాసం కలిగి ఉంటారో వారు ఆయనను బట్టి, ఆయన కార్యాన్ని బట్టి జీవిస్తారు. అంటే దేవుడు మనలను ప్రేమించడం ద్వారా, ఆ ప్రేమలో మనం నిలిచి ఉండడం ద్వారా ఇవన్నీ మనం గ్రహించి వీటిని తెలుసుకొని ఆయన కలుగజేసిన సృష్టి యావత్తు ఆయన ఏ విధంగా అయితే స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, గణపరుస్తుందో ఆ గణపరచడంలో కూడా దేవుడు వాటిని అట్టి రీతిగా ఆశీర్వదించాడు. ఆ తరువాత మనుషులను ఇలాగా, అంటే ఒక్కొక్కటిగా దేవుడు ఆయన చేపట్టిన ప్రతిదీ కూడా ఆశీర్వాదకరమో దీవెనకరమే కానీ ఏదీ కూడా చెడ్డది కాదు. కాబట్టి ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన బిడలైన మనము కలిగి ఉండి సృష్టిలో కలిగిన సమస్తాన్ని బట్టి దేవుడు చూచుచున్న విధానము, చేసిన విధానము, ఆయన పలికిన విధానాన్ని బట్టి మనము ఆయన యందు, ఆయన మాటల యందు, ఆయన ఉద్దేశాల యందు, ఆయన వాక్యమును బట్టి మనం జీవించేవారమై ఉండాలని ఈ ఐదో దినము యొక్క మరి ఈ యొక్క సృష్టి అంతటిలో ఈ ఐదో దినం యొక్క ప్రత్యేకతను గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపగల యేసయ్య, అవును నాయన, నీవు కలుగజేసిన సృష్టిలో అందు జలచరములను, నీటి అందు ఉండి వాటిని, ఆకాశమందు ఉండి పక్షులను, వాటి ఉత్పత్తులను, వాటిని ఆశీర్వదించి, దీవించి, వర్ధిల్లజేసి నీ ప్రేమ చేత, నీ కృప చేత వాటిని పెంపారు చేస్తావు. అవును నాయన, నీ వాక్యము చేత, నీ మాట చేత
నీ ఉపదేశముల చేత సమస్తము కలిగి ఉన్నవి. అది అందు వాక్యముడును, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడైనను. దేవా, నీ మాటే ఉన్నతమైనది, నీ ఆలోచన ఉన్నతమైనది, నీ తలంపులు ఉన్నతమైనది. కాబట్టి నీ వాక్యం ముందు నిలిచి నీ మాటలు యందు జీవిస్తూ నీలో జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ నీ స్వారూప్యములో నీ పోలికలో మమ్మల్ని ఉంచినందుకే వందనాలు. కాబట్టి నేను మేము నీ అందును మీరు మా అందును నిలిచినట్లు మీ సన్నిధి మీ తోడ్పాటు మా అందరికీ దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించారు. కలుగు చేసిన సృష్టి యావత్తు నిన్ను ఘనపరుస్తూ స్తుతిస్తున్నట్లుగా నిన్ను సేవించు వారిగా మేమును ఉండునట్లు మీ సహాయం దయచేయండి. నీ కృపా కనికరాలు నీ తోడు దీవెలు మాకు దయచేయండి. మాలో నివసించిన ఈ యొక్క జీవాత్మను బట్టి నేడు మేము జీవించి నేను సేవించి స్తుతించే ధన్యత యోగ్యత మా అందరికీ దయచేయమని దిన పరిచయంలో ప్రయాణాల్లో రాకపోకల్లో ఆయా ప్రార్థన అవసరాల్లో నీ సన్నిధి నుంచి తమ పిల్లలను పడుకున్న కుటుంబాలను ఆదరించి జన్మదినాలు వివాహ దినాలు నైనా నీ సన్నిధిలో ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపనలను బట్టి మీరే మహిమ పొందమని గర్భఫలాల కోసం చూసిన బిడ్డలను, గర్భిణీ స్త్రీలను, బాలింతలను ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి మీ కృప యందు కాపాడి సంరక్షించి కాపాడి మీ సహాయము నీ సన్నిధి మా అందరిపై ఉంచమని దీన దీవెనలతో నింపమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్నిడు మాకు దయచేయి. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.